మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చేసుకుని దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రతిపక్షాలను కేసులతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి పోలీసులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. జరిగే ప్లీజ్ అరే ఫోన్ ట్యాపింగ్ తోటి తెలంగాణలో ఎవరు కుంపగూలిందో మరి కూలలేదో తెలియదు, కానీ మరి 4 కోట్ల తెలంగాణ రైతుల యొక్క కొంపలు కూల్చే దిశగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్రంగా శ్రమిస్తుంది, తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. 60 ఏండ్ల గోస మరి 10 సంవత్సరాల లోపల మరి కర్షకులకు ఈ 10 సంవత్సరాల లోపల మరి విపరీతమైనటువంటి పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఈ రైతాంగాన్ని పూర్తిగా ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు మరి సమయానికి కరెంటు ఇవ్వడం లేదు, సమయానికి యూరియా ఇవ్వడం లేదు, కళ్యాణ లక్ష్మి ఎటువైంది, రైతు బంధు ఎటువైంది, రైతు బీమా ఎటువైంది, మరి ఇంకా ఇతరాత్ర మరి ఎన్నైతే నువ్వు బూటకప్పు హామీలు ఇచ్చినావో అవన్నీ కూడా 2500 మహిళలకు ఏం చేస్తున్నావు, మరి 4000 పెన్షన్ ఏం చేస్తున్నావు? నీ అధికారంలో ఉండి మదంతో ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికాన్ని నిండా ముంచుతున్నావు బిడ్డ. రేవంత్ రెడ్డి సర్కార్ నీ ప్రభుత్వం కూలక తప్పదు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో వందలాది మంది ఇండ్లు కూలగొట్టి ఈరోజు వేలాది మందిని రోడ్ల మీద వేసినావు. అదేవిధంగా పల్లెటూర్లలో రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు మళ్ళీ పాత తెలిసినావు. కరెంటు ఏం గట్టున్నది ఈరోజు మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి. పార్లమెంటు నివేదిక ఇచ్చింది మొన్ననే ఒక వారం రోజుల క్రితం. ఏమని? కాళేశ్వరం ద్వారా మరి మిషన్ భగీరథ ద్వారా కోట్లాది పంట ఈరోజు రైతులు పండిస్తున్నారని చెప్పేసి సాక్షాత్ పార్లమెంటు నివేదిక ఇచ్చింది. నువ్వు ఏడముఖం పెట్టుకుంటావు. కాళేశ్వరం ఇప్పటికి అవినీతి జరిగిందంటున్నావు. 2.5 సంవత్సరాలు దాదాపు దగ్గరికి వచ్చింది. కాళేశ్వరం పేరిట, సిట్టు పేరిట, ఫోన్ ట్యాపింగ్ పేరిట నువ్వు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడుతూ అవినీతిని మరి ప్రజానీకం చూడొద్దని చెప్పేసి మాటకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది, అవినీతి చేసిందని చెప్పేసి నువ్వు మోసం చేసుకుంటా, నీ కార్యకర్తలు మోసం చేసుకుంటా, నీ పోలీసులు కూడా ఈరోజు ప్రభుత్వానికి పూర్తిగా తొత్తులై పనిచేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి,
నీకు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నీకు ఓటమి తప్పదు. నువ్వు అనుకుంటున్నావు పట్టణాల లోపలనే ఉన్నారు ప్రజలు, పట్టణాల లోపల మరి ఏవైతే కమర్షియల్ కాంప్లెక్స్లు ఈరోజు తెలంగాణ ప్రదాత, తెలంగాణలో తెచ్చిన రాష్ట్ర నాయకుడు కేసీఆర్ మీద చిత్తూరు అభివృద్ధికి చేతగాక ఏదో కాలయాపన చేస్తాని కోసము ఏదో రేవంత్ రెడ్డి సర్కారు ఏదో డైవర్షన్ పొలిటికల్ చేసుకుంటా ఏదో 2 సంవత్సరానికి ఒకసారి ఏదో కాలయాపన చేసుకుంటా ప్రజల దృష్టి మళ్లించడానికి కోసం చేస్తున్న కాలయాపన తప్ప ఏం లేదు. ఇది చేయాలనుకున్నప్పుడు చెయ్యి, కానీ ఈ చేతగాక నీకు పాలన చేతగాక వేరే దేశం పోకుండా ఇక్కడ ఉన్న 26 జనవరి జాండా మంత్రం కూడా లేకుండా నువ్వు వేరే దేశాలు సరదాలు చేసుకుంటా ప్రజలను మొత్తం మభ్యపెడుతున్నావు. నీవు ఒక రైతు బంధు అనేది నేను ఇస్తాను, రైతు బంధు జనవరి అన్నావు, ఫిబ్రవరి అన్నావు, ఇప్పటికి రైతు బంధు ఇవ్వలేవు, రైతు బీమా లేదు, ఏది మందు సంచులు సరిగా లేవు. నీకు అభివృద్ధిలో చేతగాక ఏదో కేసీఆర్ మీద దృష్టి మళ్లించడం కోసం ఎలక్షన్ వచ్చినప్పుడే నాటకాలు ఆడుతున్నావు. నాటకాలు బంద్ చేయి. ఇప్పటికైనా 2 సంవత్సరాలు అయిపోయింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా ప్రజలకు నువ్వు అభివృద్ధి చూపిస్తూ నువ్వు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చు తప్ప నువ్వు ఏదో కాలయాపన చేసుకుంటా ప్రజలను ఏదో మభ్య పెట్టినట్టు ఏదో చేస్తున్నావు తప్ప అది ఏదో సరికాదు. ఇప్పటికైనా ఖబర్దార్ చెప్తున్నాము. ఇప్పటికైనా పబ్లిక్ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం నెరవేర్చు. పబ్లిక్ యూరియా లేదు, యూరియా కొరత ఉన్నది, యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, బంగారం అందుబాటు లేదు, తులం బోనస్ అన్నావు, బోనస్ లేదు, ఏది లేదు. నువ్వు ఇస్తానన్నాయి ఇవ్వకుండా ఏదో కాలయాపన చేసుకుంటా ప్రజల దృష్టి మళ్లించడం కోసం కేసీఆర్ నోటీసులు, హరీష్ రావు నోటీసులు, కేటీఆర్ నోటీసులు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఇప్పటికైనా అవన్నీ బంద్ చేసి నువ్వు చేసే పనులు చేసి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆమె కూడా నెరవేర్చలేదు. రియల్ ఎస్టేట్ లేదు. ప్రజలు ఒక్కరు కూడా ఒక్క సంతోషంగా లేరు. సకల జనంలో కష్టం పెట్టినావు. మొత్తము అందరూ రోడ్డు మీద పడ్డారు. ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. నువ్వు వచ్చిన రాష్ట్రానికి శని, నువ్వు వచ్చిన శని అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మంచి పనులు చేసి కొంచెం ప్రజలు వచ్చి చూసుకో, లేకుంటే నీకు మా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పటికైనా ఖబర్దారు అని చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మరి మా పిలువగానే మండలం నుంచి మన సర్పంచ్ కానీ కార్యకర్తలు అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.